ఇక్కడ చినజీయర్ శంకరాచార్యుడిని ఒకే సంప్రదాయానికి చెందిన శుద్ధ అనే పదప్రయోగం ముద్ర శంకరాచార్య తత్వానికి విరుద్ధం. శుద్ధ వైష్ణవుడు వంటి వ్యాఖ్యలు వినిపించినప్పుడు అవి కేవలం ఒక వ్యక్తిగత అభిప్రాయంగా ఉండవు. అవి పరోక్షంగా ఇతర మార్గాలు అంత శుద్ధం కావు అనే భావనను రేపుతాయి. చరిత్రలో ఇదే భావనలు ఎలా హింసకు దారితీశాయో మనం చూసాం. అలాంటి పదజాలం ఈరోజు మళ్ళీ వినిపించటం ఆందోళన కలిగిస్తున్న అంశం. ఆధ్యాత్మిక నాయకుల మాటలు సాధారణ వ్యాఖ్యలు కావు. అవి వేల మందిపై ప్రభావం చూపుతాయి. వ్యక్తిగత విశ్వాసాన్ని సమాజంపై మోపేలా, చరిత్రలోని చీలికలను మళ్ళీ రేపేలా మాట్లాడటం ప్రమాదకరం. విమర్శ వచ్చినప్పుడు ఇది నా అభిప్రాయం అని తప్పించుకోవటే సరిపోదు. సామాజిక ప్రభావాన్ని అంగీకరించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఇక్కడ ప్రధాన ప్రశ్న ఏంటంటే, ఇలాంటి వ్యాఖ్యలు హిందూ సమాజాన్ని కలుపుతాయా లేక మళ్ళీ విభజిస్తాయా?